ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరి అదేవిధంగా నాయకులందరూ కూడా మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అందరూ చూస్తున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు యాప్ని ఏర్పాటు చేస్తాను, అక్రమంగా ఈ బెల్ట్ షాపులను అరికడతానని ఈరోజు చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి మీరే దొంగలయ్యి దొంగ అనిపిస్తున్నటువంటి లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఎక్కడికి ప్రశ్నిస్తాను అనే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రశ్నించాలని అనుకుంటున్నట్టుగా ఉంది పాపం. ఆయన ప్రశ్నించడానికి ఏదో మరి ఆయన ఆ విధంగా ఆగిపోతూ ఉన్నాడు. మరి అది ఆయనకే తెలియాలి, ప్రజలైతే తెలుసుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రధాన పాత్రధారులు, ప్రధాన సూత్రధారులు ఎవరయ్యా అంటే మన తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఈ మద్యం ఏరులై పారే విధంగా ఆ కట్ట సురేంద్ర నాయుడు, ఆ నాయుడు గారు ఎవరు నాయుడు గారు? ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, లోకేష్ గారికి సలహాలు సంప్రదింపులు ఇస్తున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఇవన్నీ తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్ర వేయాలని ప్రయత్నం చేసే దాంట్లో ఇకనన్నా ప్రజలు మరీ అమాయకంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు అన్ని విధాలా చూస్తున్నారు. ఆడవాళ్ళు అయితే పాపం ఇంటి ముందే షాపులు పెట్టి బ్రాందీ షాపులు, ఆ బ్రాందీని ఎక్కడిస్తూ ఉంటే ఎంత అసహించుకుంటున్నారో ఈ కూటమి ప్రభుత్వాన్ని. కూటమి పెద్దలు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిన్నటికి నిన్న న్యూజెండర్లో చెప్తూ ఉంటే ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు. ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలకి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలు, అక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెల్ట్ షాపులు అనేది ఎక్కడా లేదు. ఎక్కడ కూడా యాప్ సిస్టమ్, గవర్నమెంట్ షాపుల ద్వారా అక్కడ ఎంట్రీ అయ్యి బయటికి వెళ్ళాల్సిందే. ఇవాళ అవన్నీ ఏమి లేవు. ఈరోజు కళ్ళు తెరిచాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఆదాయం వనరులు పెంచాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అని చెప్పి అందులో ప్రజల్ని వాళ్ళ నాయకుల ద్వారా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అటువంటి వాళ్ళు కూడా ఈ మందు దాగి అదే కుటుంబాల్లో అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితి, అరాచకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే దందా, ఎక్కడ చూసినా అబద్ధాలు. ఇవాళ నా ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా అబద్ధాలు చెప్పడం, రోడ్డు ఎక్కడం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెక్కడ ఇప్పుడు మీరు వచ్చి కూడా దాదాపు 20 నెలలు మీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వాళ్ళ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకొని రోజు ఉండదు. ఇవన్నీ అచ్చెన్నాయుడు దగ్గర నుంచి స్పీకర్ గారు ఆయన చెప్తాడు, పచ్చి అబద్ధాలు చెప్తాడు, నోటికి ఏదో వస్తే మాట్లాడతాడు, రండి దమ్ముండే చూసుకుందాం అంటాడు. ఇలాంటి తప్పులు చేస్తూ
ఎదుటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాస్పాలు చేయాలని చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే దాంట్లో ఎక్కడా సందేహం లేదు.